ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం అనేకమైన వాటి కోసం వెతుకుతుంటాం. ధనం, ఉద్యోగం, వ్యాపారం కోసం వెతుకుతాం. పెళ్లి కోసం పిల్లని, పిల్లాడిని, పిల్లల కోసం మంచి స్కూలు వెతుకుతాం. కానీ దేవుని కోసం వెతకం. దేవుడు మనకి ఏదైనా చెయ్యాలంటే వెతుకుతాం. మనం ఏం చెయ్యాలో అది చేయకుండా మనము దేవుణ్ణి మాత్రం మనకు అన్నీ చెయ్యాలనుకోవడం సరైంది కాదు. మనం ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ వ్యక్తి మనకు తెలిసి ఉంటే మనకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు, నేరుగా వెళ్ళి కలుస్తాం. మనం దేవుణ్ణి ఏదైనా అడగాలంటే అడగవచ్చు, కానీ అడగగానే మనం కోరుకున్నవి దేవుడు మనకి ఇవ్వడానికి దేవునికి మనకి ఉన్న సంబంధం ఎలాంటిది? దేవుడు అందరికీ తెలుసు, కానీ అందరూ దేవునికి తెలుస్తారా? జనాభా లెక్కల్లో మన పేరు ఉన్నట్లుగానే అందరిలో మనం ఒక్కరమే తప్ప వ్యక్తిగతంగా దేవునికి తెలుసా? ఆయనతో మనకు సన్నిహిత సంబంధం ఉందా? ఉంటేనే మనల్ని ఎరిగి ఉంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుడు అవన్నీ అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఆహారము, నీరు, వస్త్రాల కోసం దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, ఇల్లు కోసం, కారు కోసం, మనం చేసుకోలేని వాటి కోసం మనం దేవుని మీద ఆధారపడతాం. అయితే మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆహారం, నీరు, వస్త్రాలు మాత్రమే కాక ఈ లోకంలో మనం జీవించడానికి కావలసినవన్నీ కూడా ఇస్తారు ఆయన. అయితే ఇంతకీ దేవుని రాజ్యం, నీతి ఎక్కడుంటాయి? వాటిని వెదకటానికి, అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని రాజ్యం, నీతి ఉంటాయి. అందుకు మనం చేయవలసిందల్లా దేవుణ్ణి వెతకాలి. ఆయన సన్నిధిని మన హృదయంలో, మన ఆలోచనలో వెతకాలి. నిరంతరం ఆయన గురించి ఆలోచించాలి. ఆయన గురించి ఆలోచిస్తే ఆయన్ని ప్రేమించినట్లు. అయితే దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన గురించి ఆలోచించం, ఆయనను వెతకం. ఆయన గురించి తెలియకపోతే ఆయన గురించి ఆలోచించలేం. ఎంతకీ ఆయన గురించి తెలియాలి అంటే ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు సరిగ్గా ఆయనను వెతకగలం. ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు. ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనతోనే ఉంటే అన్నీ మనతోనే ఉంటాయి. అలాంటి మనస్సు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము వెతకవలసిన వాటిని గురించి మీరు మాకు తెలియచేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము
మేము వెతకవలసిన వాటిని వెతికి మీరిచ్చే పరలోకపు భూసంబంధమైన దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, ఉద్యోగాల్లో ఆశీర్వాదం, అలాగనే చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. ప్రియుడా, వివాహములు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, నాయనా మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, మీ పిల్లల అవసరతల, సమస్యల, బలహీనతల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.